నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు రచయిత్రి, కథకురాలు. అంటే ఆవిడ సుమారు 4 దశాబ్దాల పైచిలుకు ఆవిడ రచయితగానే కొనసాగుతున్నారు. అటువంటి శ్రీమతి గంటి భానుమతి గారిని వాళ్ళు మనం పలకరిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి మేడం, ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ? అసలు మీరు ఎందుకు రచయిత అవ్వాలనుకున్నారు, అయ్యారు? అది మనం రచయిత్రి అవ్వాలన్నది మన ఇంటి వాతావరణం మీద కూడా ఉంటుందండి. అంటే మా ఇంట్లో పుస్తకాలు ఎక్కువ ఉండేది కాబట్టి మా అమ్మ చదువుతారు, మా నాన్నగారు అదంతా ఉండేది. పుస్తకాలు ఎక్కువ ఉండేది కాబట్టి మాకు చిన్నప్పటి నుంచి చదవడం అలవాటు అయిపోయింది. దాంతో ఏమైందంటే 10 పుస్తకాలు చదివాక మనం ఒక లైన్ రాద్దాం అని అనిపించేది అనమాట. ఆ విధంగా నాకు అంతేకాకుండా బాలానందానికి వెళ్ళేవాళ్ళం. బాలానందంలో ఒకసారి వాళ్ళు ఒక్కొక్క వర్డ్ ఇచ్చేవారండి. ఆ పదాన్ని ఇచ్చి దాంతో ఒక కవిత రాయమనేవారు. మీరు ఎవరి సహాయం తీసుకోవద్దు, మీరే రాయండి అని అనేవారు. ఆ విధంగా రాయడానికి మీరు పుస్తకాలు అవి రెఫర్ చేయొచ్చు అని చెప్పని మాకు అంత అర్థం అవ్వలేదు, కానీ ఏదో తోచింది రాసేసాం అనమాట. ఆ విధంగా నాకు 13, 14 ఏళ్ళు ఉన్నప్పుడు బాల వినోదం అనుకుంటాను పెద్దవాళ్ళకి వచ్చేది, అందులో నేను రాసి పంపించాను. అది కవితలాగా ఇలా రాసుకుంటూ వచ్చాను. దాంతో అన్నయ్య గారు అన్నమాట బిలహరి రాగంలో పాడేస్తాను అన్నారు. ఏదో తమాషాగా అన్నారు అంతేనది. అది అండి మొదలైంది. అలాగే 2 సార్లు నేను బాలానందం దానిలో పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత ఏదో ఇంట్లో ఇది రాస్తుండేవాళ్ళం అనుకోండి, పెద్ద అది ఇదే లెక్కలోకి రాదు. తర్వాత స్కూల్ మ్యాగజైన్ మాది, మా ఇక్కడ అదేంటి మాడపాటి హనుమంతరావు స్కూల్ అనమాట మాది. మాడపాటి హనుమంతరావు స్కూల్లో మా మ్యాగజైన్ పేరు మాతృభారతి. మాతృభారతికి నేను అప్పుడు ఈ విశ్వనాథ సత్యనారాయణ గురించి వ్యాసం రాశాను. ఎందుకు రాశానంటే అప్పుడు అతను ఎందుకు వచ్చిందో తెలియదండి. 5-6 పేపర్లు మా ఇంట్లో ఒకటే పేపర్ వచ్చేది, ఒకటి ఇంగ్లీష్ వచ్చేది. దానిలో ఉంటే దాన్ని తీసుకుని కొంచెం తీసుకుని ఒక వ్యాసంలాగా రాసి పంపించానట. అది సాహిత్య వినీల ఆకాశంలో ధృవతార అంటూ అది విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి రాసి, అది మొట్టమొదటి రచనలో వచ్చిన అంటే వ్యాసం ప్రింట్. అది పుస్తకాల్లో మాతృభారతి మ్యాగజైన్లో వచ్చింది. అప్పుడు నాకు అనుకుంటాను 15-16 ఏళ్ళండి. దాని తర్వాత నేను పాలిటెక్నిక్ చేసినప్పుడు మాకు అక్కడ మ్యాగజైన్ పేరు స్పార్టెక్ అనమాట. ఆ స్పార్టెక్ కూడా నేను కథలు రాసి ఇచ్చేసాను అనమాట. అది వాళ్ళు వేసుకున్నారు అనమాట. ఎందుకంటే అది చాలా మంది లాంగ్వేజెస్ వాళ్ళు ఉంటారు కాబట్టి, తెలుగు ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి నాకు వేసుకున్నారు. 2 కథలు వేసుకున్నారు అనమాట. ఎవ్రీ ఇయర్ వేసుకున్నారు. తర్వాత మా చెల్లెలు అందులోనే డిసిపి చేసింది, డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్ అనమాట. తనకు కూడా నేను రాసి ఇచ్చాను అనమాట. తర్వాత నేను కవితలు ఎక్కువ రాయడం మొదలుపెట్టాను. ఎక్కడ ఏదైనా చూస్తే కవితగా చేయడం. తర్వాత ఆ కవితల్ని ఎందుకు కవితలు రాయాలని అనిపించిందంటే, శ్రీశ్రీ ప్రభావము లేకపోతే అభ్యుదయ కవితల ప్రభావము నా మీద చాలా ఉండింది అప్పుడు. ఎందుకంటే ఆ ప్రభావంతో నేను రాసినవన్నీ కూడాను ఇక్కడ వైఎంసీఏలో చదివేదాన్ని, నారాయణగూడ వైఎంసీఏలో. తర్వాత మగ్దుమ్ భవన్ అని చెప్పేసి హిమాయత్ నగర్లో ఒకటి ఉందండి. ఇప్పుడు ఈ మధ్య వస్తుంది, అతని పేరు ఎందుకో వస్తుంది, మగ్దుమ్ భవన్, సురవరం అతను అందులో పెట్టారు. ఆ భవన్లో చదివాను అనమాట. అక్కడ కూడా చదివాను. తర్వాత ఆంధ్రకళా పరిషత్ బొగ్గులగుంట సారస్వతి పరిషత్ అక్కడ కూడానండి. ఇట్లాగ ఇక్కడ తర్వాత కృష్ణదేవరాయ లైబ్రరీ ఒకటి ఉంది, అది మా ఇంటికి చాలా దగ్గర అక్కడ కూడా ఇట్లాగా కొంచెం చదివిన తర్వాత చాలానే రాశాను. అప్పుడు చదివింది మటుకు తక్కువే, కానీ రాసింది మటుకు చాలా ఎక్కువ. ఏదో ఒకసారి ఛాన్స్ ఇస్తారు అంతే కదా. అసలు అదంతా అయిపోయాక, అవన్నీ అయిపోయాక కథలు రాయడం మొదలు పెట్టాను. ఎప్పుడు ఏ సంవత్సరం మొదలు పెట్టారు మీరు ఏది కథలు రాయడం అండి? చెప్పాను కదా, కాలేజీ స్కూల్లో ఉన్నప్పుడు కథలే, అది కథలే. తర్వాత నేను 74లోనో అనుకుంటాను ఒక కథ రాశాను. తర్వాత 76లో నిమజ్జనం అనుకుంటాను. అప్పటికి నాకు పెళ్ళైపోయింది, పిల్లలు కూడా ఉన్నారు. అయితే నేను ఇది నా అనుభవం చెప్పడానికి లేదు, కానీ ఆ నిమజ్జనం అనమాట. చంటి పిల్ల తీసుకుని వాళ్ళ మావగారు దానికోసం కాశీకి వెళ్దామని అనుకుంటే, అందరు తోడికోడళ్ళు ఆడపడుచులు అంటే మీకు పిల్లల్ని పెంచండి రాలేదు అది ఇది అని అంటూ ఉంటారు అనమాట. అప్పుడు ఆమె అందరు అంటారు, మేము ఆఫీస్లో పనిచేస్తుంటే అందరూ అంటే వాళ్ళకి ఛాన్స్ దొరికితే చాలు, బాబు ఒకసారి పాలు తాగి కొంచెం ఇది చేసినా కూడా అనేవారు అనమాట. మామూలుగా పిల్లలు కక్కుతారు అంటే ఆ చిన్న చిన్న విషయాలు కూడా. అప్పుడు ఈమె అనుకుంటుంది అనమాట, వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు అంటారు అనమాట,
నువ్వు కాశీ వెళ్తున్నావు ఒకటి ఏదో ఒకటి వదిలేసి రావాలి అని అంటారనమాట. అప్పుడు వెళ్ళిన తర్వాత అనుకుంటుంది అనమాట ఇంటికి ఆఫీస్ వెళ్ళి ఏం వదిలేసాం అంటే ఏం వదిలేసాను నేను నా అభిమానాన్ని వదిలేశాను అని అంటుంది అనమాట. ఓ, ఇట్లా కాదు నేను అనుకుంటాను నాకు 25 ఏళ్ళు ఆ టైంలో రాసినట్టుంది అప్పుడు. తర్వాత నేను పెళ్లి కాని భార్య అనేది పేరే ఎలాగో ఉంది అసలు. కానీ ఏంటంటే ఇప్పుడు వస్తుంది అనమాట సహజీవనం మీద అది ఆ, పేపర్. ఇప్పుడు మాకెందుకు నేను ఇన్ని డిఫరెంట్ థీమ్స్ తీసుకుని రాస్తున్నానంటే పేపర్లు ఎక్కువ చదువుతానండి. చాలా మంచి అలవాటు. కంటెంపరీ సబ్జెక్ట్స్ అన్ని అప్పుడు వస్తుంటాయి. ఈ 76 లో రాసింది అనమాట నేను ఈ పెళ్లి కాని భార్య అని రాసింది. అది ఎక్కడ ప్రింట్ అయినట్టు లేదు అసలు. అది రఫ్ లో ఎక్కడో మనకు కనపడింది కానీ కానీ పంపించండి ఇప్పుడైనా, బెటర్ లేట్ దాన్ ఎవర్. అది చూడాలి నేను ఎక్కడుంది అన్నది అది అంతా కూడా. లేకపోతే అదే థీమ్ తీసుకుని మళ్ళీ ఇంకోసారి రాయేసి అక్కర్లేదు, మీరు దాన్ని మీరు ఈసారి ప్రింట్ చేసినప్పుడు మీరు అది చేసేయచ్చు. ప్రింట్ రఫ్ కాగితాలు కనపడ్డాయి అదంతా. అది ఇందులో వచ్చిందండి. అది నేను అనుకుంటాను ఏదో మయూరివో ఏదో ఉంది అప్పుడు. ఆ మయూరిలో వచ్చిందండి అది అనమాట. ఏమంటే సహజీవనం చేసుకుంటుంటారు అనమాట. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది అనమాట వాడితో పెళ్లి చేసుకుంటారు. వాడికి పెళ్ళి అవుతుందంటే ఇప్పుడు నీ పరిస్థితి ఏమిటి అసలు, ఇప్పుడు నువ్వు నీ స్టేటస్ ఏమిటి సొసైటీలో. అతనికి ఆమె ఏమో లీగల్ వైఫ్, వాళ్ళ పిల్లలు వాళ్ళ లీగల్, ఇప్పుడు నీకున్నది ఏమిటి అని ఇది చెప్తారనమాట. ఇదే అనమాట అది. అది అప్పటి కథ అనమాట. నేర్కుంటే 75, 76 లో రాసిన కథ ఇది, పెళ్లి కాని భార్య. ఇప్పటికే యాప్ట్ అది. అది నేను అంటున్నాను, ఇప్పుడు కూడా అదే అంటున్నాను. ఇలాగే రాసుకుంటూ వచ్చాను అనమాట. చాలానే రాసుకుంటూ వచ్చాను. మీరు 300 కథలు పైగా రాశానండి. అసలు ఇప్పుడు చెప్పిన 12 పుస్తకాలు ఇక్కడ ఉన్న 12 సంకలనాలు. చూపించండి, ఏది పేరు? ఇది సాగర మదనం కథల సంపుటి అండి. ఇందులో చాలా వాటికి బహుమతులు వచ్చాయండి. చాలా వాటికి బహుమతులు వచ్చాయన్నమాట. మంచి కథలు ఉన్నాయన్నమాట. తర్వాత ఇగో ఇది అమ్మకో ఉత్తరం అన్నది, ఇది కూడా కథలేనండి. ఇది తర్వాత ఇది తమసోమ, జీవన పోరాటం అండి. జీవన పోరాటం. దీనికి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ వాళ్ళు రచయిత్రి ఉత్తమ అన్నట్టు ఉత్తమ రచయిత్రి కథల పుస్తకం అంటూ ఇచ్చారన్నమాట. దీనికి సాహితీ పురస్కారం అది ఆ గదిలో ఉందండి. ఆ పురస్కారం అదేనండి. ఇది అప్పుడు 2009లో వచ్చింది ఈ పురస్కారం. తర్వాత ఇది ఆఖరి ప్రయాణం అండి. ఇది నాకు చాలా మంచి పేరు తెచ్చింది అన్నవాళ్ళండి. దీని గురించి చెప్పండి ప్లీజ్. అంటే కథల గురించి అంటున్నారు, కథలు కాదు కూడా. ఇది కూడా కథలేనండి. ఇది కూడాను ఎంత సుదీర్ఘం ఈ జీవితం. 1982లోనో 92లోనో ఇప్పుడు ఆంధ్రప్రభ ఉంది ఎప్పటికీ. ఆంధ్రప్రభ దీపావళి కథల పోటీల్లో శ్రీముఖి కథలు ఉగాది అనుకుంటా ఉగాది దానిలో బహుమతి వచ్చిందండి. ఈ ఎంత సుదీర్ఘం ఈ జీవితం అన్నది. అంటే మీరు మేబీ మీకు కుటుంబ నేపథ్యంలోనూ కావచ్చు, లేదు మీకుండే అనుభవాలతోటి మీకు చాలా చిన్న వయసులో చాలా పరిపక్వత వచ్చినట్టు ఉండే. నేను అది కూడా ఎందుకు చెప్తాను, ఒక కథ ఏదైనా ఒక ఇన్సిడెంట్ పేపర్లో కానీ దేనిలోనూ వచ్చానుకోండి, దాని గురించి కొంచెం కింద వచ్చేస్తుందండి. ఎందుకంటే ఆ పేపర్లో వచ్చినది నాకన్నా గొప్ప వాళ్ళ మేధ అందులో ఉంటుంది ఆ అక్షరాల్లో. అందుకని కొంచెం అది కూడా తీసుకుంటా అనమాట నేను ఏదైనా పుస్తకం. తప్పలేదు, చదవడం అనేది ఎంత మనకు ఉపయోగపడుతుంది. చిన్నప్పటి నుంచి మన ఇళ్లలో ఉండేది చదువే కదా. మనకి పుస్తకాలు, న్యూస్ పేపర్ లేకుండా ముందు ముఖ్యంగా హిందూ ఉంటుంది. హిందూ లేకుండా మన జీవితాలు లేవు. ఎందుకంటే తెలుగు మీడియం కాబట్టి హిందూ చదవమనేవాళ్ళు, ముందు ఎడిటోరియల్స్ చదవమనేవాళ్ళు. మనందరం అట్లా ఇంగ్లీష్ నేర్చుకున్నదే చెప్పాలంటే. అది చాలా ఉపయోగం అండి. అలాగే అందులో వచ్చిన దీనమాట. అది ఎంత సుదీర్ఘం ఈ జీవితం అంటూ ఒక ఒంటరి అంటే ముసలాడు అన్నమాట, భార్య ఉండదు అది అనమాట, కోడళ్ళు. ఇప్పుడు సమస్యలు అవి. అదేనండి, అది దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. మీరు చాలా యంగ్ ఏజ్ లో మీరు చివరి దశలో వచ్చేవన్నీ రాశానండి. ఇది అయితే నేను అన్ని ఆ కథలన్నీ పెట్టుకుని నేను బుక్కుగా 2004 నుంచి మొదలు పెట్టాను. ఏం చేయాలో తెలీదు. హైదరాబాద్ వచ్చేసామన్నమాట. అప్పుడు నేను ఈ కథలన్నీ తీసుకుని, అంతకుముందు రేడియోలో కూడా 2 కథలు చదివాను, అవి ఇవి అన్నీ తీసుకుని 2 పుస్తకాలు వేసాను అనమాట. ఇది ఒక ఎంత సుదీర్ఘం ఒకటి, తర్వాత ఇదే ధర్మమా అన్నమాట. ఇది వేసాను అనమాట. ఇందులోనే ఇందాక నేను మీకు చెప్పిన కథ ఫస్ట్ కథ అదే అనుకుంటాను. ఇందులోనే ఉంది అనుకుంటాను ఆ కథ. లేకపోతే వాళ్ళ భర్త ఉద్యోగం పేకాడుతూ వెళ్ళిపోతాడు ఇంట్లోంచి.
భర్త అన్నమాట. వెళ్ళిపోతే అప్పుడు ఈమెది లైఫ్ అన్నమాట. వస్తాడనమాట. అందరూ అంటారు మీ నాన్నగారు పోయారు, కాశీలో పెడుతున్నారు అంటే, ఇన్ని రోజులు లేని భర్త వస్తాడు అప్పుడు. వచ్చి అక్కడికెళ్తాడనమాట. అప్పుడు అందరూ కూడాను వాడు ఎందుకు వెళ్ళావు? ఎందుకు వదిలేసి కాపురాన్ని వదిలేసి వెళ్ళావు అని ఎవ్వరు అడగరు. వచ్చినందుకు అందరూ సంతోషపడి అతనితో మాట్లాడుతూ కొడుకు ఉంటారన్నమాట. అక్కడ. కొడుకు కదా అనేసి అన్నమాట. అత్తగారు వాళ్ళందరూ కూడాను. అప్పుడు ఈమె అనుకుంటుందన్నమాట. ఇదే నేను వెళ్తే వీళ్ళందరూ ఏం మాటలు చేస్తారు ఎగ్జాక్ట్‌లీ. అనుకుని అంటుందన్నమాట. నాకు పెద్దగా చదువు లేదు కాబట్టి నేను ఇక్కడ ఉండాల్సొస్తుంది అనుకుని అదే అన్నమాట. ఇదే ధర్మమా అన్నదన్నమాట. ఇందులో కూడా కథలున్నాయండి. అంటే ఉమ్మడి కుటుంబంలో జరిగే మంచి చెడులండి. అవును. ఆ ఉమ్మడి కుటుంబం చాలా నేర్పిస్తుంది. చాలా పోగొడుతుంది కూడా. అది 2 ఉన్నాయి. కదా! అవును. 2 ఉన్నాయి. ఆ రోజుల్లో అందరూ నేర్చుకున్న వాళ్ళే ఉన్నారు. ఈ రోజుల్లో అన్నీ పోగొట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు. పోగొట్టుకుంటున్నారు. అప్పుడు పోగొట్టుకోవడం తక్కువ. తక్కువ. అది వాళ్ళు అంగీకరించేశారండి అవన్నీ కూడాను. వాళ్ళు ఇదేదో మనల్ని బాధ పెట్టేవాళ్ళు అంటున్నారు అని ఎవరు అనుకోలేదు. అనుకోలే. అవన్నీ సహజంగానే అప్పుడు వాళ్ళు. మాట పడడం పెద్ద కష్టం అనిపించేది కాదు. ఇప్పుడు మాట అనడానికే భయపడుతున్నారు. ఇది ఈ రెండిటికి కూడాను మల్లాది వెంకట కృష్ణమూర్తి రాశారు. ముందు మాట. వావ్! ఓకే. అబ్బూరి ఛాయాదేవి ఆవిడ రాశారు. కొమ్మనాపల్లి అరుణా వ్యాస్ వీళ్ళ నలుగురు చాలా రాశారు. మంచి రైటర్స్ రాశారు మీకు. ఇవన్నీ ఎక్కువ ఇది లేవు. తర్వాత ఇక ఇదండి ఆఖరి ప్రయాణం అన్నది. నేను ఇది నవల? నవలండి. మీరు నవలలు కూడా చాలా రాసినట్టున్నారు. ఒక 80 20 వరకు రాశాను. 20 రాశారా? 20 వరకు రాశాను. 14 ఇంతవరకు ప్రింట్ అయ్యాయి. ఇప్పుడే నేను 2 అతనికి పంపించాను ప్రింటింగ్‌కి. 2 అది తర్వాత ఒకటి నాది సీరియల్‌గా వస్తుంది. ఉషా వాళ్ళది. ఉషా అది ఉంది కదా! వెబ్ మ్యాగజైనా? వెబ్ మ్యాగజైన్ ఇది వాళ్ళది ఒకటి ఫిజికల్‌గా వస్తుంది. ఆహా. వారపత్రిక కాదు. వారపత్రిక. పక్షపత్రిక ఫిజికల్‌గా వస్తుంది. వారపత్రిక దీనిలోనే వస్తుంది. అందులో వాళ్ళు ఈ సుజనా ఫౌండేషన్ వాళ్ళ నవలల పోటీలో 25,000 వచ్చిందనమాట. వావ్! గడియారం జ్ఞాపకాలు అనేసి అనమాట. అది ఇప్పుడు వస్తుంది అనమాట. అది చాలా బాగుంటుంది ఆ నవల. అదే పేరే బాగుంది. తడియారం జ్ఞాపకాలు అంటేనే అర్థమవుతోంది. అంతే. అది ఇంకా అదొక ఏమనాలి టచ్ మనకి అవుతుంది. టచ్ అవుతుంది అది హృదయానికి. అదే సినిమాలు ఎక్కడో కొట్టేసినట్టు అవుతుంది గుండెల్ని. అలాంటి ఇది కూడా అంతే అండి. ఈ నవల రాసినప్పుడు నేను చాలా ఏడ్చేశానండి. ఆ తర్వాత ఈ నవల నవ్యలో వచ్చిందండి. ఆహా. నవ్యలో ఎప్పుడు వచ్చిందంటే నాకు గుర్తులేదు. ఏదో 10లో 2010 ఆ టైంలో అనుకుంటాను. అప్పుడు అనమాట జగన్నాథ శర్మ గారు ఫోన్ చేసి చెప్పారు, ఏంటండి మీరు మమ్మల్ని అందరినీ ఏడిపించేస్తున్నారు అనేసి. ఇది ఏదో బుచ్చిబాబు చివరకు మిగిలేది లాగా అందరికీ మీ పేరు గుర్తుండిపోతుంది అనేసి. కానీ అందరు తర్వాత ఎవరు నా దగ్గర అనలేదు. కానీ ఇది మట్టుకు జగన్నాథ శర్మ మీకు గారు. మంచి కాంప్లిమెంట్ అది. ఎందుకంటే బుచ్చిబాబు గారితో నేను మీకు చివరికి మిగిలేది నవలతోటి మిమ్మల్ని పోల్చారంటే మీ అతను రాతని జగన్నాథ శర్మ గారు పోల్చారు అంతే అండి. చాలా ఈ నవల సంతోషం. చదివి చాలా మంది అన్నమాట ఎవరైనా నన్ను ఇంటర్ రేడియో స్టేషన్కి వెళ్తుంటాను కదా చదవడానికి, దానికి వెళ్ళినప్పుడు అడుగుతారు, మీరు అదేదో డిసీజ్ మీద రాశారు మీరేనా అని అంటారు. అంటే వాళ్ళకి పేరు తెలియదు, ఏం ఆ, తెలియదు. అంతే అలాగే అనమాట. అది మటుకు గుర్తుంది అనమాట. ఇది ఏమైందంటే నేను హైదరాబాద్ వచ్చాక నాకు ఈ కుట్లు అల్లికలు ఈ పెయింటింగ్లు ఇవన్నీ చాలా ఇదిగా ఉండే. మాకు కాలనీలో ఉండేవాళ్ళం. మా వారు ఏసీసీలో పనిచేశారు. ఏసీసీలో ఫ్యాక్టరీలన్నీ దూరం దూరంగానే ఉంటాయి. అవును, మాకు ఊరికి కాలనీ దూరం. ఒకటే మాకు కుటుంబం అనమాట. అక్కడ ఎవరేం నేర్పిస్తున్నారంటే అక్కడికి వెళ్ళిపోవడం అనమాట. నేను అలాగే చేసేదాన్ని. అలాగా ఇగో ఇది కూడా అంతే ఒక ఆవిడ నేర్పించారు అక్కడ. అలాగే అనమాట. ఆ పెయింటింగ్లు ఇది ఆ మధ్యలోది ఇదంతా కూడా అనమాట. అక్కడ వెళ్ళినప్పుడు అనమాట తర్వాత ఒక్కసారి హైదరాబాద్ వచ్చాక ఏం చేయాలో తెలియలేదు నాకు. ఎంతకాలం అయింది మీరు మళ్ళీ అంటే ఏ ఊళ్ళలో ఉన్నారు మీరు యాక్చువల్ గా? మేము ఫస్ట్ పెళ్ళైన కొత్తలో భిలాయి దగ్గర జాములు అన్న ఒకటి ఉండేదండి. అక్కడ ఉన్నాను. దాని తర్వాత మమ్మల్ని సౌదీ అరేబియా పంపించారండి. సౌదీ అరేబియాలో 4 ఏళ్ళు ఉన్నాం అనమాట. ఆ తర్వాత మమ్మల్ని బొంబాయి పంపించారు. బొంబాయి హెడ్ ఆఫీస్లో అనమాట. ఆ తర్వాత అక్కడి నుంచి హిమాచల్ ప్రదేశ్లో 6-7 ఏళ్ళు ఉన్నామండి. అక్కడి నుంచి మేము మళ్ళా హైదరాబాద్, అక్కడి నుంచి గుజరాత్లో 6 ఏళ్ళు ఉన్నాం అనమాట. ఇప్పుడు రిలయన్స్ వాళ్ళది ఉంది చూడండి, అవునండి. జాములు అవును. జామ్నగర్ దగ్గర అక్కడ అనమాట సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది అనమాట. అక్కడ ఉండేవాళ్ళు అనమాట. అక్కడ తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చేసాం. నేను పిల్లలు ఇద్దరం వచ్చేసాం అనమాట. తెలుగు ఒక్కటి మాట్లాడడం వస్తుంది కానీ అందులో సగం హిందీ వాళ్ళది పిల్లలకి. ఇలా కాదు అనుకుని నేను తెలుగు పిల్లల్ని తీసుకుని వచ్చేసాను. అప్పుడు అనమాట నాకేం చేయాలో తెలియక ఒక్కదాన్ని పిల్లల్ని తీసుకున్నాను కదా. అప్పుడు అనమాట మళ్ళా రేడియో స్టేషన్కి వెళ్ళి నేను రాస్తానండి ఇది వరకు చూపించాను అనమాట. అయితే రాయండి అని చెప్పేసి అన్నారనమాట.
ఆ విధంగా మళ్ళా అది వెళ్ళినా కూడా టైం పాస్ అయ్యేది కదా. స్కూల్లో చేరానండి. స్కూల్లో టీచర్‌గా చేరా అనమాట. వా! ఆ హ్మ్. టీచర్‌గా చేరినప్పుడు ఒకసారి 2001లోనో ఎందులో అనమాట. ఇక్కడే భారతీయ విద్యాభవన్ అని చెప్పేసి ఇక్కడ 6 నంబర్ బస్ స్టాప్ ఉంది కదా! అవునండి. అక్కడ ఉందనమాట ఆ స్కూలు. అక్కడికెళ్ళి చేరాననమాట. అక్కడ అక్కడ 4 ఏళ్ళు పనిచేశాను ఆ స్కూల్లో కూడాను. బానే ఉండేది పిల్లలతోని. తర్వాత వాళ్ళు ఒకసారి నన్ను ఈ చంద్రబాబుది నోడల్ టీచర్స్ హెచ్ఐవి, ఎయిడ్స్ దానికని చెప్పేసి అప్పుడు కొత్తగా వచ్చిందండి అసలంతా. చాలా ఉధృతంగా ప్రాక్టీస్‌లయిపోయాయండి అవునవును. అవి. అవును. 2001, 2009 ఆ టైంలో అన్నమాట. పేపర్‌లలో వచ్చినవన్నీ కటింగ్స్ పెట్టుకుంటాను. అవన్నీ పెట్టుకుని తర్వాత ఇగ నన్ను పంపించారన్నమాట. నేను నాది పాలిటెక్నిక్‌లో ఫార్మసీ చేశాను కాబట్టి బయాలజీకి తీసుకున్నారు నన్ను. అప్పుడు ఈ ట్రైనింగ్‌కి దీనికి వెళ్ళమన్నారన్నమాట. అచ్చా! అది ఎక్కడంటే ఇక్కడ హ్మ్, జహీర్ మెమోరియల్ స్కూల్ ఉంది చూడండి ఇక్కడ కార్నర్‌లో ఐఐసీటీ వాళ్ళది ఒక స్కూల్ ఉందండి. మీకు వస్తుంటే అవును. కనపడుతున్నాయి. ఆ! అందులో అన్నమాట ట్రైనింగ్ లాగా ఏదో 2 రోజులు ఇచ్చారు. పాపం మాకు తినడానికి డబ్బులు అన్నీ కూడా ఇచ్చారులెండి పాపం వాళ్ళు అదంతా గవర్నమెంట్. అప్పుడు నేను అనుకున్నాను వాళ్ళు మాకంత చేసినప్పుడు ఏదో కొంచెం చెయ్యాలి కదా అనుకుని ఒక వ్యాసం రాగా రాద్దాం అని అనుకున్నాను. కానీ వ్యాసం రాస్తే నాకు తృప్తి అనిపించలేదు. కథ రాశాను. కథ రాస్తే కూడా తృప్తిగా లేదు. నవల రాశానన్నమాట. నవల రాస్తే దీనికి ఇట్లా ఎందుకు ఆ అబ్బాయికి ఎయిడ్స్ వచ్చింది. హెచ్ఐవి నుంచి ఎయిడ్స్ ఎలా వెళ్ళింది అన్నది మాకు చూపించారు కదా! పైగా బేసిక్ నాలెడ్జ్ సైన్స్ అది. మూలంగా ఆ! ఉంది కాబట్టి అది రాశానన్నమాట. లాస్ట్‌లో ఆ చిన్న పిల్లాడికి అలా రావడంతోని బాగా నేనే ఏడ్చేశాను. 10 పేజీలండి. చాలా ఏడుపొచ్చేసింది. పుస్తకాలు ఏమీ లేదు. ఒకటో ఎంతో ఉంది. ఇవన్నీ అంతే రెండో, మూడో ఉన్నాయి ఇవంతా కూడా అన్నమాట. ఇందాక ఒక మాట మీరు భాష కోసం పిల్లల్ని తీసుకొచ్చానన్నారు. అవునండి. తెలుగు కోసం. తెలుగండి. అది చాలా మెచ్చుకోవాల్సిన అంశం. ఎందుకంటే ఇప్పుడు తెలుగు కోసం అందరూ పరితపిస్తున్నాం అని అంటున్నారు కొత్తగా. కానీ తెలుగు మాట్లాడటం లేతే తెలుగు కోసం బాధపడటం అనేది మనందరి ఇళ్లల్లో ఉంది. ఎందుకంటే మనందరం కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు లేతే వేరే ఉద్యోగాలు మన వివిధ ప్రదేశాల్లో మన పెద్దలు పనిచేస్తుంటారు. మీ హస్బెండ్ చేస్తుంటారు. లేతే మా ఫాదరు అట్లా. అయినా కూడా తెలుగు కోసం చాలా చేశారు. అలా మీరు కూడా మీ పిల్లల్ని తీసుకొచ్చి మీరు మీ హస్బెండ్‌ని వచ్చి వదిలేసి ఒక భాష కోసం వచ్చారు చూడండి. అది చాలా మెచ్చుకోదగ్గ మెచ్చుకోవాలి. అంశం అంటున్నాను నేను. దాన్ అయితే ఏమైందంటే నువ్వు తెలుగు ఎంత నేర్పించినా మా పెద్ద పిల్లకి అన్నీ తప్పులు తప్పులు వచ్చేస్తుంది. టీచర్లు తిడుతుంటే ఇంక మళ్ళా పాపం వాడు మెంటల్‌గా ఇదైపోతాడని భయమేసి అది సాంస్క్రిట్ తీసుకోమని చెప్పేసానన్నమాట. అయిపోయిందన్నమాట. రెండో పిల్లాడికి పాపం ఏడో క్లాస్ నుంచి తెలుగే అన్నమాట. ఆ పోతన పద్యాలు ఇవన్నీ ఉండేది. మీకు తెలుసు కదా! ఇవంతా కూడా అందులో అన్ని తప్పులుండే అన్ని ఎర్రెర్ర సున్నాలు, సున్నాలు, సున్నాలు ఉంటుంది. ఇప్పటికే ఎప్పుడైనా కనపడితే ఆ బుక్ మాకు చూపిస్తుంటాను. నీ తెలుగు ఇలా ఉంది. కానీ ఒకటేంటంటే వాడు ఇప్పుడు నేను తెలుగులో మెసేజ్ పెడితే వాడు చదువుకోవడం వచ్చు ఆ మాత్రం. అది పెద్ద అబ్బాయికి రాలేదు అదంతా కూడాను. ఏం పర్వాలేదండి. అట్‌లీస్ట్ ఆ మాట్లాడడం తపన మటుకు ఉంది. హ్మ్. చక్కటి తెలుగు మాట్లాడుతున్నారు. ఆ తపన ఉంది. అది చాలంతే. ఇంకింతకు మించి మనం చేయగలిగిందేం చేయలేదు లేదండి. అంతేనండి. భాషను బతికించడం అంటే మాట్లాడటమే బతికించడం నా ఉద్దేశంలో. అంతేనండి అసలు. ఇప్పుడు మీరు నవలలు ఒక 20 రాశారు. కవితలు ఎన్నొచ్చాయి మీవి? కవితా కవితలు పుస్తకాలు? అంటే నేను మొదట్లో ప్రింట్ అయిన కొన్ని మటుకు కనపడుతున్నాయి. ఒకటరే ఎక్కడ పెట్టానో నాకు తెలీదు. పర్వాలేదు. నేను మీకు కావాలంటే దాన్ని దీనిలో పెడతాను. వాట్సాప్‌లో ఏమన్నా పెడతాను. అది మేము హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్నప్పుడండి ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ అంటే అది. మేమున్నది మా ఇంటి ముందర నుంచి ఈ సట్లెజ్ నది ఉంది కదా! ఆ నది వెళ్తూ ఉంటుందన్నమాట. అంటే ఇది కనపడుతూ ఉంటుంది. కానీ అంత కొండల మీద కదా! కాబట్టి కానీ వెళ్ళడానికి. అక్కడ అంత పంజాబీ డా డామినేషన్ కదా! మా భాష అదే ఎక్కువ. తర్వాత పహాడీ భాష ఒకటి మాట్లాడతారు. అవును. ఆ! హిమాచలీది ఒకటుంటుందనమాట. ఈ 3 కలిపిన భాష ఉంది. వాళ్ళది లోకల్ డాన్సులు ప్రతిదానికి డాన్స్ చేస్తారండి. మీరు చూసే ఉంటారు పంజాబీ వాళ్ళు అవును. ఇళ్ళల్లో కూడా డాన్సులు అవును. చేస్తారు. అవును. అక్కడ అట్లాగా వాళ్ళు దాన్ని గిద్దా అని బాంగ్డా అని అంటారనమాట. అట్లాగా ఇవి తీసుకొని మేము వెళ్ళినప్పుడు ఇవన్నీ ఉండేది. కానీ మేము వెళ్ళిన టైంలో ఖలిస్తాన్ టైం అనమాట. ఓహ్! ఓకే. ఖలిస్తాన్ టైంలో ఏమైతుందంటే అప్పుడే ఇందిరాగాంధీ పోవడం, ఈ సిక్ వాళ్ళందరిని చంపేయడం వాళ్ళంతా కూడాను. ఇదంతా మేమున్నప్పుడు జరిగిందనమాట ఇదంతా. ఓహ్! ఆ టైంలో మా దగ్గర సిక్కులు ఎవరైనా ఉంటే వాళ్ళందరిని దాచేసేవాళ్ళు. వాళ్ళకి భయంతోని, వాళ్ళ ప్రాణ పాపం. భయంతో. ఆ! అప్పుడు అది అది తీసుకుని నేనొక కథ రాశాను. ఓహ్! దేశమంటే మనుషులోయ్, దేశమంటే మతాలోయ్ అనేసనమాట. అది
మేము ఎక్కడో ఉన్నాం కదా, హిమాచల్ ప్రదేశ్ నుంచి నేను రాసిన కథ పంపించడానికి చాలా రోజులు పట్టింది. కష్టపడింది అది కష్టమైంది. అందుకని బహుమతి రాలేదు, కానీ అందరూ అది దాన్ని బాగా గుర్తు పెట్టుకున్నారు ఆ కథని కూడా. అసలు బహుమతి రావాల్సిన కథ అండి అది. అది నిజంగా కూడా ఏమంటేను ఒక ఆ, నేను మళ్ళీ అన్ని ఎందుకు ఇట్లా మన తెలుగు వాళ్ళది తీసుకొచ్చేస్తాను, ఎందుకంటే తెలుగు అతను ఎయిర్ ఫోర్స్ లో పనిచేసే అతను చండీగఢ్ వెళ్తాడు. చండీగఢ్ వెళ్ళినప్పుడు అక్కడ పంజాబీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళకి 2 అబ్బాయిలు పుడతారు. ఒక అబ్బాయినేమో ఆ పంజాబీ అమ్మాయి సిక్ అమ్మాయి అనమాట, ఆ అమ్మాయి వాళ్ళలాగా పెంచుతారు. ఒక అబ్బాయినేమో తెలుగు వీళ్ళ పిల్లలాగా. హిందూ లాగా పెంచుతారు అనమాట. అయితే ఈ ఇందిరాగాంధీ అంతకుముందు ఈ మామూలు హిందూ లాగా ఉన్న అబ్బాయి లే వెళ్తాడు, LEH లే వెళ్తున్నప్పుడు దారిలో ఈ జోగిందర్ నగర్ అని ఒక స్టేషన్ వస్తుందండి. ఆ జోగిందర్ నగర్ వెళ్తుంటేను బస్సులో ఉన్న వాళ్ళందరినీ దింపి, ఇది యాక్చువల్ గా జరిగింది. ఉన్న వాళ్ళందరినీ దింపేసి ఈ కలిస్తారు, వాళ్ళు పేరు చేసి చంపేస్తారు అనమాట వాళ్ళందరినీ. అలాగే వీళ్ళు ఒక అబ్బాయి చచ్చిపోతాడు, హిందూ అబ్బాయి చచ్చిపోతాడు. అయితే అలా ఇదేం జరిగిన తర్వాత ఇందిరాగాంధీని చంపేస్తారు. అప్పుడు కనపడిన సిక్కుల్ని చంపేస్తున్నారు కాబట్టి ఇలా ఇంకో సిక్కు అబ్బాయి కూడా చచ్చిపోతాడు. అంటే ఇద్దరిని చంపేస్తాడు. ఇది నిజంగా జరిగింది మా దగ్గర. దీన్ని తీసుకుని నేను కథ రాసి పంపించానండి. చాలా బాగుంటుంది, అది ఇందులోనే ఉందనుకుంటాను. అది 1988లో వచ్చిందండి ఆ కథ. ఫిబ్రవరి 4తో ఎప్పుడు అనుకుంటాను. అంటే చూసారా, మీరు భిన్న ప్రదేశాల్లో ఉండడం వల్ల మీకు ఆ కల్చరు తెలుస్తుంది, ఎక్స్పోజర్ ఉంటుంది, ప్లస్ అక్కడ ఉండే సమస్యల మీద మీరు స్పందించి రాయగలిగారు. ఇది చాలా మంచి కథ కదా. ఇప్పుడు మీరు చెప్పింది ఎవరు గుర్తించట్లేదు. అది అంటే అది ఎక్కడైనా జరుగుతుందండి. ఒకటండి, మనం అవార్డ్స్ కోసం రాయట్లేదు, అవార్డ్సే రావాలి అంతే. ఎందుకంటే అవార్డ్స్ కోసం రాసే వాళ్ళు వేరే నేను అదే అనుకుంటాను. నేను ఇంత రాశాను, నన్ను ఎవరు అక్కర్లేదు మేడం, మేము ఎంఫిల్ చేస్తాము, PhD చేస్తాము, మీ సాహిత్యం మీద ఇవ్వండి అని అడిగిన 4 కథలు రాసిన వాళ్ళు మా దగ్గర వాళ్ళది PhDలు అయిపోయాయండి. ఎలా ఇస్తారు నాకు అర్థం కాదు. ఏం చెప్పాలి, ఇప్పుడు చదువుల గురించి వెళ్ళామంటే మళ్ళీ అదో పెద్ద సిద్ధాంతం అయిపోతుంది అది కూడా. కాబట్టి ఎప్పుడు కూడా ప్రతిభ ఉండే చోట అవార్డ్స్ అనేవి చాలా తక్కువ వస్తాయి, బాధలేదు. అవార్డ్స్ కోసం మీరు రాయట్లేదు, కానీ నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీకు ఎన్ని భాషలు వచ్చు? భాషలు చాలా వచ్చి ఉంటాయిగా మీరు మాట్లాడే. ఏం లేదండి, తెలుగు, హిందీ, ఇంగ్లీషు అంతే, ఇంకేమీ లేదు. అరవై కొంచెం వస్తుంది. అంటే పక్కన ఉండేవాళ్ళు కాబట్టి ఏదో కలోకియల్ గా కొంచెం వచ్చు, అంతే, ఏం లేదండి. ఏదైనా కూడా మన కుటుంబ నేపథ్యం అనేది చాలా మన మీద ప్రభావం చూపిస్తుంది. మన తల్లిదండ్రులు మనకి ఏం నేర్పిస్తారో అది చూపిస్తుంది. మీకు ఆ చదవటం అనేది చిన్నప్పటి నుంచి అది చాలా మనకి ప్లస్ పాయింట్ అండి. మనం ఎంత చదివితే మనం అంత రిప్రొడ్యూస్ చేయగలం, మన మెదడు వికసిస్తుంది ముందు కదా. మనం అంటే అనుభూతి చెందగలం, అనుభూతిని పంచుకోగలం, నా ఉద్దేశం అయితే అంతేనండి. సో మీరు ఇంచుమించు కవితల సంపుటాలు కూడా చాలా వచ్చినట్టు. సంపుటాలు నేను వెయ్యలేదు, నేను చూశాను ఆ సంపుటాలు కూడా. చాలా మంది మా దగ్గర ఎంత మంది వేస్తున్నారో అసలు. మరి మీరు ఎందుకు అదొకటి వేయలేదండి? అనుకుంటున్నాను ఎప్పుడు వేసేయండి అది కూడా. ఇప్పుడు ఎందుకంటే కథలు వేశారు, నవలలు వేశారు, వ్యాసాలు వేశారు, ఇంకా కవితలు కూడా. మీరు కవితతోటే మీ రైటింగ్ అనేది మొదలైంది కదా. నేను అదే పంజాబ్ మీద కవితలు, నేటి పంజాబ్ అది రాశాను అనమాట. అది మొదట, అది ఫస్ట్ మీరు ఏ కవిత రాశారు అది పెట్టి ఈ పంజాబ్ కవిత అంటే మీరు క్రొనలాజికల్ ఆర్డర్లోనే వేయండి. ఖలిస్తాన్ టైంలో రాసేది. మీరు ఆపద్దు, రాయడం ఆపద్దు. ఈవెన్ కవితలు కూడా, కవిత అంటే కథలు ఎలాగా రాస్తున్నారు, నవలలు రాస్తున్నారు, కవితలు ఆపద్దు. తర్వాత మీ మీద ఎవరి ప్రభావం ఎక్కువ ఉందని అనుకుంటున్నారు? ఏ రచయిత ప్రభావం? ఉండదండి, నాకు ఉండదు, అంతే అయిపోతుందండి. ఇప్పుడు నేను రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక కథ చదివి అనుకోండి, అది వెంటనే ఉంటుంది అనమాట. ఓ ఇంత ఇలా రాస్తారా, అతను కాబూలివాలా అనుకున్నాను. అయ్యో బాబు నేను ఏడ్చేసాను, అందరం ఏడుస్తాం. అది అవునా కదా. అయ్యో బాబు ఇంతలా రాస్తారు, ఇలా నేను రాయగలనా లేదా అని అనుకుంటాను. కానీ లేదండి, ఎవరి ఇది వాళ్ళకే ఉంటుంది. నేను కాదని అంటలే, మీ ముద్ర మీకు ఉండొచ్చు, కానీ ఇంతమందిని చదివాక ఎవరిదైనా ప్రభావం లేదు. మొదట ఉండండి, రావి శాస్త్రి గారి ప్రభావం ఉందేమో నేను అనుకున్నాను. రావి శాస్త్రి గారిది ఎప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు అన్నమాట. సొమ్ములు పోనాయండి అదొకటి, గోవు మహాలక్ష్మమ్మ కదా. అది ఏంటి, ఒక నవలకి ఒక శీర్షిక, అది ఆంధ్రజ్యోతిలోనే ఎక్కడో వచ్చిందండి. ఆంధ్రజ్యోతి వచ్చిందండి, లేకపోతే కాదు, నేను బుక్కే చదివాను. అది స్కూల్లో ఉన్నప్పుడు అంటే చాలా మందికి తెలియదు.
అదేదో సొమ్ములు అనుకుంటారు, బంగారం అనుకుంటారు. ఆవులు గేదెలు. అదే గేదె అది. సొమ్మలు అంటే సొమ్మలు పోనాయంటే గేదెలు పోయాయి. అది ఆ చదివాక అతను సిమిలి, అతను పోలికలు ఒకటి అది బాగుంటాయి. ఎంత ఇదిగా ఉంటుందంటే నువ్వు అసలు అప్పుడు నాకు అనిపించింది ఇలా ఎలాగైనా రాయాలి ఆయన శాస్త్రి ఒక గారు. అడ్వకేట్ అయ్యుండి అంటే ఆయన దగ్గర రకరకాల మనుషులు వస్తారు కదా, హీ విల్ క్యాచ్ ఆల్ దట్. అందుకే మీకు చూడండి ఆయన దాంట్లో చెప్తారు ఆయన అంటే కోర్టులో కాగితం, కోకలో నిప్పు, కోళ్ల గంపలో పిల్లి, గాజుల గంపలో రాయి, అది రావిశాస్త్రి గారు రాసింది. మీరు అంటే చెప్తున్నాను నేను. అవును, ఆ నిజమేలేండి similes చాలా అసలు. ఉంటాయి ఆయన దగ్గర. అతను తర్వాత బీనాదేవి, బీనా వీళ్ళది ఇద్దరు. అతను కూడా మ్యాజిస్ట్రేట్ ఏదో లా బీనాదేవి గారు ఆవిడ హస్బెండ్ పేరు ఆవిడది కలిపి నరసింహరావు పెట్టుకున్నారు. ఏదో ఉంది అంతే, నరసింహరావు. భాగవతుల Yes. వాళ్ళు. అయితే ఆ వాళ్ళ ప్రభావం ఉందని నేను అనుకుంటాను. కానీ అంటే ఒక కథ అనేది ఇలా ఉండాలి. అంటే ఇందులో ఇలాంటి భాష రాదు, ఎందుకంటే అది విశాఖపట్నం భాష, నాకు రాలేదు. కానీ ఇలాంటి ఎండింగ్లు ఉండాలి, ఇలాంటి సమస్యలు తీసుకోవాలి అని అనిపించింది. అది ఒకటి రెండు తీసుకున్న అన్ని కథలు అలాగే అలా అనిపిస్తాయి. మీకు రాదు. అలా ఎందుకు రాదంటే మీ రాదు. భాష అది కాదు. కాదు, మీరు మాట్లాడేది వేరు అలాంటి వాళ్ళు కాబట్టి మనకు రాదు. మనం ఎత్తి పెట్టి రాయాలి దాన్ని. అలాగే రాయాలి అనుకుని రాయాలి. అది సహజత్వానికి దూరంగా పోతుంది. పైగా అలాంటి మనుషులు నేను చూడం కూడా కదా. పెరిగిన వాతావరణంతో మిడిల్ అంతే. క్లాస్ కాబట్టి మనకి ఇలాంటివి అంతే. అంతే. ఇప్పుడు కడుపులో చల్ల కదలకుండా పెరిగిన వాళ్ళం కాబట్టి కొన్ని అలాంటివి రాయలేం కదా. ఆ అనుభవాలు ఉంటే కొద్దిగా ఏమైనా కొద్దిగా ఏమైనా తెలుస్తుంది. వస్తుంది. అందుకే ఇంట్లో వాతావరణం, ఇంట్లో పెద్దవాళ్ళ మాటలు కానీ ఇవన్నీ మిమ్మల్ని తెలుస్తాయి. చాలా మంచి మార్గంలోకి మళ్ళించాయి కదండి. అంతే. చాలా అదృష్టం అది. ఇప్పుడు మీరు ఇంత తిరిగి ఇంత కష్టపడి మళ్ళా మీరు ఒక టీచర్ గా చేసి ఇన్ని రాసి వాటిని ముద్రించి అంటే దానికి చాలా ఓపిక కావాలి. అంటే ఇష్టం అని ఇప్పటికీ అదే అంతే, మీకు ఆ ఇష్టమే చేయించింది. అంతే. నేను కష్టం అని కూడా అనుకోలేదండి. అందరు వెళ్తారు. ఇప్పుడు నాకు 75 ఏళ్ళండి. ఈ నిండిపోయింది 75 కూడా ఈ నిండింది. లెక్కన మీరు 60 ఏళ్ళు అయిపోయింది, షష్టి పూర్తి అయిపోయింది మీ రాతలకి. అయిపోయినట్టే లెక్క. 14 ఏళ్ళ రాశారంటే 14 ఏళ్ళకి మీరు షష్టి పూర్తి చేసుకోవచ్చు. చేసుకో. మీ సాహితీ షష్టి పూర్తి చేద్దాం. అది వేరే అనుకోండి. అలా కాదు కానీ అంటే అట్లాగనమాట. కొన్ని తర్వాత ఇది ప్రభావం అంటే అది చెప్తాను కదా, ప్రభావం లేదండి, అంత కూడా లేదు. తర్వాత మా అన్నయ్య చెప్పాను కదా, అతను వాళ్ళ ఫ్రెండ్ చంద్ర, ఈ ఆర్టిస్ట్ చంద్ర అనమాట. వాళ్ళు ఒకటే క్లాస్ వాళ్ళందరిది కూడా. ఇక్కడే సుల్తాన్ బజార్ లో స్కూల్ ఉందండి, గడియాన స్కూల్ అంటారు. అక్కడ చదివాడు అనమాట, గవర్నమెంట్ వాళ్ళ క్లాస్ అనమాట. వీళ్ళ క్లాస్మేట్ చంద్ర అప్పుడే బొమ్మలు వేసేవాడండి. చంద్ర ఎక్కడ ఉండేవాడంటేను ఈ దీపక్ మహల్, దీపక్ థియేటర్ దీపక్ థియేటర్ దగ్గర పక్కన సందులో ఇంట్లో బాడాలాగా ఉండేది. అందులో దాశరథి గారు, తర్వాత పల్లా, ఇతను అతని పేరు పల్లా, ఇంకోటి ఏదో ఉందండి అతను ఇంకా ఎవరో ఇలా 2-3 ఉండేవాళ్ళు అనమాట. అక్కడ ఈ అబ్బాయి కూడా వరంగల్ అనమాట, అంటే చంద్రాది. అక్కడ కూడా అతను ఉండేవాడు. వాళ్ళ దగ్గర పుస్తకాలు ఎదుగుతుకుని మా ఇంటికి వచ్చేసాయి అనమాట. ఆ పుస్తకాలను మా అన్నయ్య తీసుకొచ్చారు. ఆ విధంగా పుస్తకాలు వేరే వేరే పుస్తకాలు చదవడం అలవాటు అయింది అనమాట. ఇంతే కాకుండా మా నాన్నగారు MA ఇంగ్లీషు ఏదో చేశారనుకుంటా, కొన్ని చెప్తూ ఉండేవారు మాకు. కవితలు ఏదో లాస్ట్ రైట్ టుగెదర్ అని ఒక కథ అండి, నేను 2-3 ఉంటుంది కథల్లో రాసి పెట్టేశాను. అది లాస్ట్ రైట్ టుగెదర్ అనేసి ఈ పోయేట్ అనమాట. ఎవరినైతే లవ్ చేస్తాడో ఆమెకు పెళ్ళి అయిపోతున్నట్టు మర్నాడు ఆ రాత్రి సాయంత్రం ఇద్దరు కలుసుకుంటారు అనమాట. వాడంటే అక్కడ మనం కలిసి వెళ్దాం అని అంటామట. అది వెళ్తాడు. అది ఎవరు ఏదో బ్రౌన్ ఎవరో ఉన్నారండి, అతను రాసింది అనమాట లాస్ట్. ఇలాగ మా నాన్నగారు కొన్ని మంచి షేక్స్పియర్ అన్నీ కూడాను అవన్నీ కూడా కొన్ని చెప్తూ ఉండేవారు కాబట్టి ఇంకొంచెం వికసించడానికి తప్పకుండా. కానీ చూడండి, ఆయన MA ఇంగ్లీష్ చేసి మిమ్మల్ని తెలుగు మీడియంలో చదివించారు. కానీ లా కూడా చేశారండి మా నాన్నగారు. కానీ పెద్దగా ప్రాక్టీస్ అది చేసినా కానీ రాలేదులేండి. అది కానీ అందరికీ మీ ఇంట్లో మీరు కాకుండా మీ అన్నయ్య గారు కూడా రాస్తారు, ఇంకెవరన్నా రాస్తారా? అందరికి రాయాలని అనిపిస్తుంది కానీ అందరు బద్దకస్తులు అంతే. కానీ ఆ జీల్ అయితే ఉందండి, అందరికీ ఉంది. మా తమ్ముడు కూతురు కూడా అప్పుడెప్పుడో రాసేసింది ఒక చిన్న కథ. మా మనవడండి ఇదేంటి దాని పేరేంటి, ఆమెది వచ్చింది కదా రోలింగ్, అదేంటి 9 పుస్తకాలు వచ్చాయి JK రోలింగ్ది. అది హ్యారీ పాటర్ లో అది 4-5 పారాగ్రాఫులు రాసేసాడు. చూసి మా మనవాడు నానమ్మ ఐ రోట్ దిస్ అంటే చూపిస్తాడు. అంటే చూసి రాసి
ఆ కానీ ఇంట్రెస్ట్ హీ కూడా కెన్ ఉంది. డెవలప్. మీరు కొంచెం గైడెన్స్ అందరూ అదేనండి. ఇస్తే తప్పకుండా హీ కెన్. ఇప్పుడు వాడు అమెరికాలో చదువుకోవడానికి వెళ్ళాడు. అదే అంటే చాలా మంది చెప్తారు నీకు రాయాలి, రాయగలను లేదు అన్నది ఒక ఫస్ట్ చూసి రాయి, తర్వాత అదే అది ప్రాక్టీస్ అవుతుంది. అది దాన్ని తర్వాత రీప్రొడ్యూస్ చేస్తే సరిపోతుంది. రీప్రొడ్యూస్ చేసి తర్వాత సొంత ఆలోచనలు వస్తాయి. ఇది బెస్ట్. కానీ అలా చేశాడు అంటే ఎవరికి పెద్దగా మా తమ్ముడు కూతురు కూడా కొంచెం రాస్తుంది, కానీ పిల్లలు అంత అది లేదు. ఇంకా అందరూ ఏదో మీకు ఇంకేముంది మీ కోరికలు? ఇంకేంటి మీరు ట్రావెలాగ్స్ కూడా రాస్తారేమో? ట్రావెలాగ్ రాయలేదండి, ఇప్పుడు మొదలు పెట్టాను నేను. అందరూ రాస్తుంటే గుడ్. ఇవా నేను అనుకున్నాను ఎవరు రాయలేదండి. మీరు కాదు, మీరు ఇన్ని ప్రదేశాలు చూసారు కాబట్టి మీరు అన్ని కూడా రికలెక్ట్ చేసుకుని రాయడానికి ప్రయత్నించండి. అంటే అన్ని నేను అనేది ఏంటంటే పుస్తకం మొత్తం రాయకలే, ఒక పుస్తకంలో కొన్ని అనుభవాలు రాయండి. ఇప్పుడు మీరు ఎలా అంటున్నారు కదా, నేను 2 ఏళ్ల క్రితం సింగపూర్ వెళ్ళానండి. సింగపూర్ వెళ్ళినప్పుడు ఒక నెల రోజులు అంతా మా అబ్బాయి దగ్గర ఉన్నా అనమాట. వెళ్ళినప్పుడు అన్ని చూశాను కొంచెం అంతా. అదంతా తీసుకుని ఒక 10 నవలు రాసేసాను నేను. అదే ఎదురీత అనమాట. అంటే ఆమె వాళ్ళ అమ్మమ్మ ఎప్పుడో వాళ్ళ నాన్నగారి మూలంగా దూరం అయిపోయిన అమ్మమ్మ నుంచి ఆమెకు ఒక ఫోన్ కాల్ వస్తుంది, ఆవిడ బాత్రూంలో పడిపోయారు మీకు తెలుసా అంటే, అయ్యో మా అమ్మమ్మ ఆవిడ పేరే నాది అని అంటుంటే, ఆవిడ ఇప్పుడు సింగపూర్లో ఉంటున్నారండి అనేసి. అప్పుడు ఈమె సింగపూర్ వెళ్తుందంటే స్టార్ట్ చేయడమే చాంగి ఎయిర్పోర్ట్ నుంచి. చాంగి ఎయిర్పోర్ట్ విన్నారు కదా, చాంగి ఎయిర్పోర్ట్. చాంగి ఎయిర్పోర్ట్ ఎంత బాగుంటుంది, అది ఎలా ఉంటుంది అని ఆమెను తీసుకోవడానికి ఎవరు వస్తారు, ఒక తమిళి అనమాట. సింగపూర్లో తమిళ్ ఒకటి అఫీషియల్ లాంగ్వేజ్ అండి. మన కానీ ఒకటండి, మీరు తమిళ్ అంటే చెప్తున్నారు, సింగపూర్ మలేషియా మనం ఎక్కడికి వెళ్ళినా తమిళ్ వస్తే ఇట్స్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్. అవును, అదంతే నేను అదే అనుకున్నాను అసలు. ఆ గుళ్ళు ఒకటి ఉన్నాయండి వాడికి, ఎక్కడైనా అంటే మన తెలుగు గుడి ఏం లేదు అంటే మేము కూడా ఆ గుడికి వెళ్ళాం. తర్వాత అదేంటి వీళ్ళది ఉంటుంది కదా, సిక్ వాళ్ళది ఉంటుంది కదా, గురుద్వారాలు ఉంటాయి, అక్కడ వెళ్ళి అది పోయిన లంగర ఏదో అంటారు, ఇది అన్నీ ఉన్నాయండి వాళ్ళకి సింగపూర్లో. అంటే ఈ బేస్ తీసుకుని నేను అనుభవం తీసుకుని నవలే రాశారు. సరే, కానీ నేను అనేది ఒక పర్యాటక ప్రదేశం లాగా కూడా మీరు రాయొచ్చు. అది ఇదివరకు తోచలేదు. నౌ ఇట్స్ బెటర్ లేట్ దెన్ ఎవర్ యు క్యాన్. అలాగే సౌదీ అరేబియా వెళ్ళినప్పుడు నేను అక్కడ ఒక తెలుగు ఆమె ఎవరింట్లో అయితే మెయిడ్ గా వెళ్తుందంటే, పని వాళ్ళు అని అనకూడదుగా, మెయిడ్ అని సోఫిస్టికేటెడ్ గా అనాలి కదా. ఆ మెయిడ్ గా వెళ్ళినప్పుడు ఆమె అక్కడ ఎవరింట్లో అయితే ఉంటుందో అతని వైఫ్ గొప్పవాళ్ళు, ఈమె మామూలు ఆమె. తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. మాట్లాడుకున్నప్పుడు ఆమె అనుకుంటుంది ఆమె అంత డబ్బులున్నా ఆమె నేను ఏమున్నా మా ఇద్దరు జీవితాలు ఒకటే. ఎక్కడ ఏ దేశం వెళ్ళినా ఆడదాని పరిస్థితి ఒకటే, విక్టిమ్స్ వాళ్ళు ఎప్పుడు. అది ఆ ఇద్దరు అనే నవలలో రాశారు. నేను ఒకటే అనుకుంటానండి, మనం ఏదైనా అచీవ్ చేసాం అనుకోండి, మనం డబుల్ అచీవ్ చేసినట్టు. యాక్చువల్లీ ఇప్పుడు మగవాళ్ళకి ఒక అవార్డు వస్తుంది అనుకుందామండి, మనకి ఒక అవార్డు వస్తుంది, కానీ మనకి 2 వచ్చినట్టు. ఎందుకంటే మన ఇంట్లో కష్టపడి మనం అది రాసి అది సాధిస్తాం. కాబట్టి నేను ఎప్పుడు అనుకుంటా వాళ్ళకు ఒకే అవార్డు, ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడినట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. కానీ ఇప్పుడు వాళ్ళకి అవార్డు వచ్చినా ఆడదే అక్కడ కష్టపడుతుంది, మనకి అవార్డు వచ్చినా మనమే కష్టపడతాం. సో ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే మనం డబుల్ విన్నర్స్. ఇప్పుడు అంటే నేను ఏ ప్లేస్ చూశానో ఆ ప్లేస్ గురించి బాగా తెలిసాక అప్పుడు రాయడం మొదలెట్టినట్టు. అంటే ఆ ఇద్దరు అన్నదన్నమాట సౌదీ అరేబియా బ్యాక్గ్రౌండ్ మీద. అలాగే ఎదురీత అన్నది ఇప్పుడు ప్రింటింగ్కి ఇచ్చాను అతనికి, అది ఇంకా రాలేదు, రవళిలో వస్తుంది, వేసుకుంటాం. ఇప్పుడు మాకు ఎవరు వేసుకుంటారన్నది చూస్తామండి. ఇదివరకంటే పుస్తకాలు చాలా ఉండేవి, ఇప్పుడు మ్యాగజైన్స్ లేదు కదా, డైరెక్ట్ గా చదవటం తగ్గిపోయింది మేడం. ఎవరిని అనడానికి లేదు, ఇందులో డిమాండ్ బట్టి సప్లై, సప్లైని బట్టి డిమాండ్, అంతే. ఇక్కడ ఎవరు నిందించాల్సిన పని లేదు. ఒకటి గవర్నమెంటే ఒకటి బుక్కులు కొనుక్కుంటే మేము ఇంకొంచెం రాస్తాం, అంతే, ఇంకేం లేదంటే. కరెక్ట్. అట్లాగనమాట. ఆ విధంగా కొన్ని రాయడం అయింది అనమాట. ఇంకొకటి ఏదో ప్రింటింగ్ లోకి ఇంకొకటి ఇచ్చింది ఏమిటంటే పోస్ట్ నేటల్ అది ఉంటుంది కదా, అది తీసుకుని నేను ఒక నవల రాశానండి. అది ఇద్దరు రిజెక్ట్ చేశారు. మీకు కృష్ణవేణి సినిమా గుర్తుందా? అది కూడా అంతే కదా. అది తీయడంలో ఇప్పుడు ఇది మామూలేనండి. వాళ్ళు మా చిన్న పిల్లాడిని చంపేసింది ఈమెకి, అసలు మందులు వాడుతూ ఉంటుంది, ఈమెకి డెలివరీ అయ్యాక ఇలాగ పిచ్చిగా అయింది, ఏం తెలియట్లేదు అనేసి అని ఆమె మీద అభియోగం చేసి వేస్తారనమాట. ఆమెకి హెల్ప్ చేయడానికి ఈమె ఫ్రెండ్ వెళ్తుంది అనమాట. ఇది ఒక అతను దీని మీద ఒక కోర్స్ చేస్తుంటారు అనమాట. అంటే
ఒక నేరస్తుల్ని పట్టుకోవడానికని ఒక ఇది ఉంటుంది. ఒకవేళ చెయ్యకపోయినా కూడా చేసినట్లుగా వాళ్ళతో బలవంతంగా చెప్పిస్తారు. ఆ విధంగా కూడా ట్రైనింగ్ ఇస్తారు కొంతమందికి. అని ఒకతను స్కూల్లో టీచర్ లాగా పనిచేస్తూ ఉంటాడనమాట. ఇట్లాంటి దాని మీద నవల రాస్తాడు. నాకైతే చాలా నచ్చిందండి No, no, అసలు. it's చాలా ఇంపార్టెంట్ అండి. కానీ వేసుకోవాలి, ఇది ఇద్దరు రిజెక్ట్ చేశారు. అది బ్యాడ్ లక్. అది Bad ఎందుకంటే luck. వాళ్ళకి తెలియదు ఆడవాళ్ళ సమస్యలు ఏంటి అనేది తెలియదు కాబట్టి తెలీదు. రిజెక్ట్ చేస్తుంటారు. అంటే వాళ్ళు కూడానండి, బుక్కులు వాళ్ళు కూడాను కమర్షియల్ కూడా ఆలోచించారు. తర్వాత ఇప్పుడున్న ఏం సబ్జెక్ట్స్ అవే చూస్తారు ట్రెండింగ్ అంతే. చూస్తారు. అందుకే. అది అది ఇప్పుడు ఇది ఇది ఈ మూడు నవలలు పంపించాను. ఇప్పుడు మీరు ఒక్కటి చెప్పండి. ఇంతమంది మహిళా రచయిత్రులు ఉన్నారు కదా, ఎద్దనపూడి సులోచనారాయణ గారిని మించి ఎవరికైనా పేరు వచ్చిందా? లేదండి, లేదు కదా. లేదండి. ఎందుకంటే ఎద్దనపూడి సులోచనారాయణ గారి నవలలు బాగా ఉధృతంగా ఉన్న సమయంలో నేను అప్పుడే కాలేజ్కి వచ్చాను. ఒక ఆవిడ రైటరే, పేరెందుకు కానీ, ఆవిడ అమ్మాయిలు ఆలోచించండి అని ఒక చిన్న బుక్లెట్ మా అందరికి పంచారు. ఏదో పడవ లాంటి కారు కోసం చూడకండి ఇలా అంతా అనమాట. అది ఉంటుంది. కానీ నేనంటాను, చదివించింది ఆవిడ. ఆవిడ వల్ల ఎంతో మంది రైటర్స్ పుట్టుకొచ్చారు. ఈ రోజు కూడా మహిళలకు ఒక గుర్తింపు వచ్చిందంటే బికాస్ ఆఫ్ ఎద్దనపూడి సులోచనారాయణ గారు ఒకటి. రెండోది, ఎద్దనపూడి సులోచనారాయణ గారు మీకు గుర్తుంటే కనుక అయితే ఆవిడ నవలలు తమిళంలో వేరే ఒక ఆవిడ అనువాదం చేసి, దట్స్ వాట్, ఒక లేడీ అనువాదం చేసి ఎండమూరిగా వీరేంద్రనాథ్ పేరుతో ప్రింట్ చేసి అది జరిగింది. మీకు అది చెప్తున్నా. ఆయన రాయలేదు. నాకు తెలిసి నేను అప్పుడు మెడ్రాస్లో ఉన్నప్పుడు ఆయన పేరుతో ఒక ఆవిడ రాసి డబ్బులు వస్తాయి బాగా, అంటే ఆయన పేరుకి అప్పుడు క్రేజ్ ఉందని. అప్పుడు ఆయన తర్వాత నేను డబ్బులు తీసుకున్నాను ఒప్పుకున్నాడు. అంటే నేను అనేది ఏంటంటే, ఒక ఆడవాళ్ల మీద ఆధారపడి మగ రైటర్స్ కూడా అట్లా చేయాల్సిన పని అవసరం ఉందా? మీకు అర్థమైందా? ఇప్పుడు ఎండమూరి వీరేంద్రనాథ్ లాంటి వాళ్ళకి అలాంటి అవసరం ఏంటి అని నేను ప్రశ్నిస్తున్నాను అంతే. అంటే ఆడవాళ్ళని తిడుతూ ఎద్దనపూడి సులోచనారాయణ గారిని తిడుతూ మళ్ళీ ఎద్దనపూడి సులోచనారాయణ గారివే చదువుతారు. అంతే కదండి. అంతేనండి. ఇప్పుడు ఏముందండి దానిలో అసలు? కానీ ఒకటి చెప్పనా అండి, ఆవిడలో చదివించే గుణం ఉంది. ఆవిడ రాత మీకు చదివిస్తుంది. మీరు ఆవిడ అబ్జర్వేషన్ అందులో ఉంటుందండి. నేను గమనించాను. ఆవిడ ఇప్పుడు ఇటీవల కాలంలో మనం అంటే కంపేర్ చేస్తే ఆత్మాభిమానం అనే దానికి ప్రతీక ఆవిడ హీరోయిన్స్ అందరూ కూడా. ఓకే, అది అప్పుడు చెల్లింది. అది ఆత్మాభిమానం అనేది. తర్వాత పొగరు అవన్నీ కూడా మీకు వాణిశ్రీ అంతే. ఆవిడ నవలలంటే వాణిశ్రీ అంతే. తర్వాత ఇప్పుడు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు లాంటి వాళ్ళు కాదు, ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుకోవాలి. ఆర్థికం ఎప్పుడైతే వచ్చిందో కలతలు అప్పుడే వచ్చాయని నాకు అనిపిస్తుంది. నాకు తెలియదు. నిజంగానేనండి కదా. ఆలోచిస్తే ఈ డబ్బు అనేది ఎప్పుడైతే ఇద్దరి మధ్య వస్తుందో కలతలు, నువ్వు ఎక్కువ నేను ఎక్కువ సంపాదించా, నువ్వు ఎక్కువ సంపాదించావు. సో అలా కాకుండా మనం సంతోషంగా ఉండాలి, ఒక హీరో లాంటి భర్త కావాలి, మనం ఇలా ఉండాలి అని నేర్పించింది ఎద్దనపూడి సులోచనారాయణ గారు. కరెక్ట్ కదా. సో నేనంట ఆవిడని మనం తక్కువ చేయాల్సిన పని లేదు, అలాగే మనం తక్కువ అవ్వాల్సిన పని లేదు. ఆవిడ మీద ఇంగ్లీష్ రైటర్స్ ప్రభావం చాలా ఉంది కానీ మనం ఏం ఆ ఇంగ్లీష్ ఆ ఇంగ్లీష్ ప్రభావం ఉన్నా కూడా అది వేరు ఇది వేరు. పూర్తిగా మన తెలుగు వాళ్ళకి అనుగుణంగా రాశారు ఆవిడ. ఆవిడ మీనా క్యారెక్టర్ లో తనకి శారీ పిన్ మదర్ ఎలా పెడుతుంది, ఆ రోజుల్లోనే ఆవిడ స్లీవ్లెస్ బ్లౌజుల గురించి, తర్వాత సాటిన్ పెట్టికోట్స్ గురించి, అంటే ఎంత మైన్యూట్గా ఆవిడ ఆలోచించారో చెప్తున్నా. ఇక్కడ ఇది పెట్టుకోవటం చేతికి స్లీవ్లెస్ వేసుకుని, నేను అనేది అబ్జర్వేషన్ ఎట్లా వచ్చింది ఆవిడకి అనేది. అందరూ అదే అంటారు. ఆవిడ నవల చదివాక డైరెక్టర్లకు ఇంక వేరే పని ఏం అక్కర్లేదు. అసలు అన్ని ఒక పేజీ తర్వాత రాసి చూస్తే వచ్చేస్తుంది స్క్రిప్ట్ అంతే. సూపర్. మీకు మీనా చదివి మీరు కృష్ణ గారిని చూస్తే మీకు పల్లెటూరు హీరో ఇలాగే ఉండాలి, బావంటే ఇలా ఉండాలి. ఆవిడ విజయ నిర్మల గారు కూడా సూట్ అయ్యారు. అక్కడ వాణిశ్రీ అక్కర్లే, మీనా నవలకి విజయ నిర్మల గారు సూట్ అయ్యారు నన్ను అడిగితే. అంటే క్యారెక్టరైజేషన్ అనేది అట్లా రావాలి. మనకి ఒక సెక్రటరీ, ఒక జీవన తరంగాలు, ఇవన్నీ కూడా ఆవిడ విజేత, ఎవరు వాణిశ్రీ గారు. అసలు సెక్రటరీ ఎంత బాగుంటుంది మనకి.
నేను అనేది అది. ఎన్నిసార్లు చదివామో ఆ 100సారి కూడా ప్రింట్ అయింది ప్రేమ్ నగర్ అదొక రకం, అది వేరే రైటర్ అనుకోండి. ఇట్లా కోడూరు కౌసల్యాదేవి గారు, అంటే ఎవరి ప్రత్యేకత వాళ్ళకు ఉంది. ఇప్పుడు మీరందరూ కూడా ఒక ప్రత్యేకమైన రైటర్స్ అంటాను నేను. మీరు ఇంత కష్టపడుతూ ఇలా రాశారు, ఇన్ని పుస్తకాలు మీరు వేయగలిగారంటే నిజంగా అది అప్రిషియేట్ చేయాల్సిన విషయం అండి. నిజంగా అభినందించాలి మీ అందరినీ. ఇలాగే రాస్తూ ఉండాలి మీరు ఇంకా. మీకు ఇంకేదైనా మనసులో ఉండిపోయిందా ఇది చేయలేకపోయాను అని? జీవి అలా నేను లేదు కానండి, ఇంకా రాయాలని అంతే. రాయండి అంతే. అది రాయాలి, ఆపద్దు ఎప్పుడు కూడా. ఆపట్లేదండి అదేనండి. ఇంకా ఒకటి ఏంటంటే దేవుడి దయ వల్ల నాకు వీపు నొప్పి, మెడ నొప్పి వదిలేండి, అవి తలుచుకోవద్దు. రాలేదు. అసలు అసలు కళ్ళు రోగాలు తలుచుకోవద్దు. పైన అతను ఇక్కడ పైన ఉంటారన్నమాట. అతను పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో అతను మ్యూజిక్ ప్రొఫెసర్. అతను ఆహా. వెంకటాచారి అని చెప్పేసి అతను అన్నమాట. అతను చెప్తారనమాట. అతను ఇప్పుడు ఇంట్లోనే క్లాసులు తీసుకుంటారనమాట. మనకి దేవుడు ఒక వరం ఇచ్చాయండి, మనకి వయసుతో పని లేదు దానికి అని అంటారనమాట. మనం ఎప్పటికైనా మనం ఏం చేసుకుంటే వద్దండి, తెల్లారు లేచి మనం కోరుకోవాల్సింది ఏంటంటే అంతే నాకు ఆరోగ్యం ఇవి, ఇంకేం అంతే. అక్కర్లే. కాళ్ళు ఐశ్వర్యం కూడా నొప్పులు అక్కర్లే, ఆరోగ్యమే ఐశ్వర్యం. అంతేనండి. ఇక మా తర్వాత నాకు చెప్తున్నాను కదా, ఇది కూడా అండి ఒక్కసారి మా ఊరు పోయి రావాలా. ఆ బ్రహ్మాండమైన పుస్తకం అండి ఇది కూడా అసలు. అంటే నాకు నేనే ఏమంటే చదివేవాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి అలా కాదు, చెప్తే ఇంకొంచెం, అంటే ఇప్పుడు మీరు ఇలా చెప్పడం కూడా మంచిదే. దీనికి కూడా చాలా మంచి ఇది ఉందండి. అన్ని బహుమతి వచ్చిన కదా, ఆల్మోస్ట్ చాలా వాటికి బహుమతులు వచ్చాయండి. అసలు నా పేరే బహుమతులు భానుమతి పెట్టేశారు అందరూ కూడా. ఓకే. ఇలాగనమాట చాలా ఉన్నాయనుకోండి. అసలు ఇగో ఇవి అంటే మీరు సమస్యలు తీసుకుని వాటిని మీరు పరిష్కారం అంటే కొన్నిటికి వదిలేస్తాము, అన్నిటికీ సమస్యకి పరిష్కారం ఇవ్వలేము. చూపించలేమండి. అన్నిటికీ మనం ఏం చేయలేం అవును. కదా. ఇప్పుడు ఆమె మారింది అన్నదన్నమాట. ఇది కూడా అంటే మేము ఢిల్లీలో కూడా ఉన్నాం అనమాట. ఢిల్లీ పూర్తిగా ఢిల్లీ బ్యాక్గ్రౌండ్ అనమాట. అందరూ తీసుకుంటారు. అలాగే అనగనగా ఒక రోజు అని అది కూడా పూర్తిగా ఢిల్లీలో అనమాట. అంతే వెనకాల నుంచి అంటే ఆల్మోస్ట్ నవల స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఢిల్లీ బ్యాక్గ్రౌండ్ లోనే ఉంటుంది అనమాట అంతా. ఇందులో కూడా చాలా మటుకు ఢిల్లీ బ్యాక్గ్రౌండ్ అసలు. మీకు అడవి బాపరాజు గారు కోణంగి నవల మద్రాస్ బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది మొత్తం. అదే ఇలాగే నేను చెప్తున్నాను కదా, కొంతమంది చదివాక మనం ఇలా రాస్తే బాగుంటుంది. మీరు ఇందాకన్నా ఎవరి ప్రభావం ఉంది అనేసి అంటారు కదా, అందరి ప్రభావం ఉంటుందండి. ఒక్కొక్క రచయిత తెలియకుండా ఉంటుంది, తెలియకుండా అంటే భాష మాత్రం మీదే, ఎక్కడో చిన్న ప్రభావం అది ఉంటుంది మైండ్ లో. ఎందుకంటే మనకి తెలిసినట్టు ఎందుకు ఇతని ఇలా రాస్తే బాగుంటుంది, దానికి అవార్డు వచ్చింది అని వదిలేసేసి ఆలోచించి చేయకూడదు. ఎందుకు ఇది, ఎందుకు ఈ లైన్ నచ్చింది, ఎందుకు ఇది బాగుంది అనేసి అవన్నీ కూడాను ఒకలాగా అనిపిస్తుంది అనమాట. కొన్ని చోట్ల ముళ్ళపొడిది కూడా కొన్ని కళ్ళమ్మడి నీళ్ళు వస్తాయండి. అలాగా అతను హాస్యమే రాస్తాడు కావచ్చు, అది ఎంత బాధతో కూడిన హాస్యం అండి అది. అది ఆ వేదనలోంచి వచ్చిన హాస్యం. అది అంటే కష్టాన్ని ఒక హాస్యంగా తీసుకుని ఆ కన్నీళ్లు దిగమింగుకోవడం అనేది మనకు కనిపిస్తుంది. ఎంతమంది ఉన్నారో మంచి రైటర్స్ ఉన్నారండి. వాళ్ళది నాకు ఒకటి అదృశ్యం ఏంటంటే ఇంకొకటి అనమాట. మేము హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నప్పుడు అండి చెప్తాను, ఏ ఊర్లో ఉంటే ఆ ఊరు కథలు రాశానండి. హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నప్పుడు ఏంటంటే మేము ఉన్నది కులు మనాలి తెలుసు కదా, కులు మనాలి వెళ్లే రోడ్ అనమాట. ఇటువైపునంతా కాలనీ ఉంటుంది, అటువైపునంతా ఫ్యాక్టరీ ఉంటుంది అనమాట. మధ్యలో మా రోడ్డు ఉంటుంది. రోడ్డు ఇట్ట ఉంటాయి కదా. అక్కడ వెళ్ళినప్పుడు ఎవరికైనా యాక్సిడెంట్ సాధారణంగా ఈ టైంలో అనమాట, వర్షాల టైంలో ల్యాండ్ స్లైడ్స్ అవుతుంటాయి. అవి క్లియర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అనమాట. ఎవరికైనా యాక్సిడెంట్ అయిందంటేను వాళ్ళని అక్కడ తీసుకెళ్ళడానికి పెద్ద ఇది లేదు. సుందర్ నగర్ ఒకటి, మండి ఒకటి ఉంటుంది. లేదా అంటే ఇటు పక్కన చండీగఢ్ వెళ్ళాలండి. ఆ చండీగఢ్ వెళ్ళడానికి కూడా గంట ప్రయాణం పడుతుంది. ఈ లోపల ఈ ల్యాండ్ స్లైడ్ అయినా ఏమైనా కానీ అన్ని లేట్ అయిపోతుంది కదా. అప్పుడు అంటారనమాట, అయ్యో ఇంకొంచెం ముందర తీసుకొచ్చి ఉంటే బతికేవాడండి అని అంటారు. లాస్ట్ మినిట్ దాని మీద బేస్ చేసుకుని రాసిన కథ నవల అనమాట ఇది. చాలా బాగుంది. అదే అంటున్నా, మీకు అనుభవాలని మీరు అక్షర రూపం చేయగలిగారు, అదే అక్షరబద్ధం చేస్తారు. ఇది కూడా ఓ తల్లి అంతర్మథనం అనమాట. కూతురు చచ్చిపోతుందండి, సూసైడ్ చేసుకున్నట్టుగానే. అది ఎవరో ఒక అబ్బాయి ప్రేమిస్తానంటాడు. మనకి చాలా జరిగిందండి ఇక్కడ. ఆమెను కాల్ చేస్తారో ఏదో అవుతుంది, అదంతా చచ్చిపోతారు. అది తీసుకుని వాళ్ళ అమ్మ ఎలా ఫీల్ అవుతుంది, తన రియాక్షన్. తల్లి కూతురు చచ్చిపోతుంది, తల్లి మైండ్ ఎలా ఉంటుంది, అంతర్మథనం ఎలా ఉంటుంది. నేను ఎక్కడైనా తప్పు చేశానా, లేదు నేనేమైనా, అది అంటే మన వైపు నుంచి ఆలోచిస్తాం మనం. అంటే ఆమె సూసైడ్ కి నేను ఎంతవరకు బాధ్యురాలని అనేది, అంతేనా. ఆమె అలా చచ్చిపోతుంది.
చచ్చిపోయాక ఎవరి మూలంగా అయితే ఆమె చచ్చిపోయిందో ఆ పిల్లాడు వాళ్ళ ఇంటి ఎదురుకుండానే ఉంటాడు. అది తెలిసాక ఆమె బాధపడుతుంటాం అట్లాగనమాట. ఇంకా బాధ అది. ఆ, అది వాడు అంతర్మదనం. బానే ఉంటాడా? లేదు, ఆయనకు కూడా తెలుసు ఇదంతా కూడాను. తెలిసాక మారిపోతాడనమాట. అంటే నువ్వు తను అంతకుముందు వరకు వీళ్ళు చాలా క్లోజ్గా ఉంటారనమాట. ముసలాళ్ళు వీళ్ళిద్దరూ కూడాను అనేసి అని అతనికి పెళ్లి కాకుండా అతను వీళ్ళకి అన్ని విధాల హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడానికి దానికి దీనికి. ఎప్పుడైతే తన మూలంగా వాళ్ళ కూతురు చచ్చిపోయిందని తెలిసిన మాటలు మానేస్తాడనమాట. అప్పుడు ఈమె అడుగుతున్నాడు, ఇన్ని రోజులు ఇలా ఉన్నావు కదా, ఏం చేస్తావు అది ఇది అనేసి. ఇది చదివితే ఆ ఫీల్ వస్తుంది, ఆ, ఆ బాధ అదే, తెలుస్తుంది అదే. తప్పకుండా. అవునండి. తమసోమ జ్యోతిర్గమయ అయింది కదా, ఆమె మారింది. అదే చెప్పాను కదా, ఇదంతా ప్రతిదానికి ఒకటి ఉంటుందండి. ఎందరో శిరీషలు ఇవన్నీ కూడా పిల్లలు ఈ మధ్య ఆత్మహత్య చేసుకోవడానికి ఇది చేసింది ఇవన్నీ దాని అలా. ఇది కూడా అంతే, జలతారు ఎండికళ్ళు అన్నీ కూడా అనండి. అసలు అలాంటివి అసలు నాకు గుర్తు రావట్లేదు, కానీ అసలు ఎటుపోతుంది బాల్యం అన్నది అనమాట. అది కూడా అనమాట చాలా చక్కగా అది ఇంకా చాలా ముఖ్యం. బాగుందండి. అది ఎందుకంటే కూడా మన బాల్యాలు చాలా బాగుండేవి. అవును, మనది చాలా అసలు ఎంత నేను అనుకుంటాను చాలా. మీ రూట్స్ ఎక్కడ? ఆ? మీరు ఎక్కడ అసలు? మీ అమ్మగారు నాన్నగారు ఎటు నుంచి వచ్చారు? మా అమ్మ గంటి వాళ్ళ అమ్మాయి అండి. మా తాతగారు అరుణావ్యాస్ తాతగారు అన్నదమ్ములు. మ్హూ. సొంత అన్నదమ్ములు. మేము కజిన్సే అనుకోండి మేము అసలు. మా అమ్మ గంటి వారి అమ్మాయి అనమాట. తర్వాత రాంభట్ల వాళ్ళ మనవరాలు అనమాట. అది కూడా పేరూరులోనే రాంభట్ల వాళ్ళది. వాళ్ళకి కోకోనట్ మర్చెంట్స్ వాళ్ళంతా కూడా. వాళ్ళ ఇల్లు ఇక్కడి నుంచి అంత పొడుగు ఉంటుంది అనమాట. కోకోనట్ మర్చెంట్స్. మా మా అమ్మ నాన్నగారు కూడా లాయర్ అండి. అతను కూడా అతను ఆ రోజుల్లోనే అతను ఎక్కడంటే కలకత్తా వెళ్ళి చదివారు అనమాట. కలకత్తాలో లా చేశారు. తర్వాత కాకినాడ వచ్చి ప్రాక్టీస్ అది పెట్టినారు. అందులో అనడానికి మా ఉపాధ్యాయుల వాళ్ళందరూ గొంతులు ఇంతే ఉంటాయి, కానీ గంటి వాళ్ళ గొంతులు పైనండి. చాలా ఇది గంటి వాళ్ళది. ఏ గంటి అయినా అంతే గంభీరంగా ఉంటాయి. గంభీరంగా ఒకటి మాటతో నెగ్గుకొస్తారు. నాన్నగారు దేవురు ఆదురు. అదే చెప్తుంటేనే అందుకే చెప్తాం, మా నాన్నగారు లా చేసినా కానీ ఎక్కువ ప్రాక్టీస్ చేసినా అదేం పెద్ద ఇదవలేదు. అదే మా తాతగారు చేసిన 4 ఏళ్ళు ఎంత బాగానే క్రిమినల్ లాయర్, కాకినాడలో పెద్ద పేరు అదంతా వచ్చేసింది అనమాట. కానీ తర్వాత అతను అక్కడ అప్పుడు క్షయ అనేది ఒకటి వచ్చేది కదా, పేరూరు కాకినాడ నుంచి పడవలో రావాల్సి వచ్చేది అనమాట ఆ రోజుల్లో. అదంతా అలా వచ్చినప్పుడు ఎవరిదో అంటుకుందో అది క్షయ వచ్చింది అనమాట. క్షయ కాదండి, టీబీ కూడా కాదండి, క్షయ కదా, ఇంకొకటి ఏదో ఉండేది, అది వచ్చి తొందరగా పోయారనమాట. అది అతను అలాగా. మా అమ్మది అటు సైడ్ గంటి వారమ్మాయి మా అమ్మ. కానీ మీరు పుట్టి పెరిగింది హైదరాబాద్. అంటే పుట్టి పెరిగింది కూడా కాదు, అందరూ అలా ఉంటారని కాదు. మా దగ్గర కూడా బోల్డ్ మంది ద్రావిళ్ళు ఉన్నారు, అందరూ మామూలే, పెద్ద ఇదని. ఎందుకంటే మా ఇంటి నిండా చుట్టాలు ఉండేవారండి. వాళ్ళందరూ మాట్లాడుకుంటే మేము వినేవాళ్ళం. ఎప్పుడు మాకు వినడమే, మేము పెద్దగా చెప్పాల్సింది ఏమీ వచ్చేది కాదు మాకు వాళ్ళతో. ఎందుకంటే వాళ్ళు చెప్పేవన్నీ అంత ఇంట్రెస్టింగ్గా ఉండేది. అనుభవాలే చెప్తుంటారు కదా, అక్కడ ఇట్లా అయింది ఇట్లా అయింది. మా ఇల్లు సెంటర్లో ఉండేది, 6 బజార్లో ఉండేది. ఎక్కడికి వచ్చిన పెళ్లి చూపులు కండు అంటే రా అనమాట. అక్కడి నుంచి తీసుకొచ్చేవారు పెళ్లి చూపులు. కొంచెం వారం రోజులు మీ ఇంట్లో పెట్టుకుని ఏమైనా నేర్పించండి అంటున్నాను, వంట అది ఇది, ఎందుకంటే మడి కదా. అలాగే పెళ్లి చూపుల కోసం 7-8 పెళ్లి చూపులు మా ఇంట్లో అయ్యాయి. మమ్మల్ని అందరినీ గదిలో పెట్టేసేవాళ్ళు, ఏమిటో మేము ఇదైపోతా ఉన్నట్టుగా. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాయి, వాళ్ళకి ఇవంతా వస్తూ ఉంటారు కదా, వాళ్ళతో మాటలు అదంతా. కడుపుతో ఉన్నప్పుడు వాళ్ళకి మా అమ్మనే లడ్డూలు జంతికలు చేసి పెట్టేది. మళ్ళీ వాళ్ళు డెలివరీ అయ్యాక మా ఇంట్లోనే ఉండేవారు. మళ్ళీ వాళ్ళ అమ్మ వాళ్ళు పేరూరు నుంచో ఆదూరు నుంచో వచ్చి తీసుకెళ్లే వరకు మా ఇంట్లోనే ఉండేవారు. రకరకాల అనుభవాలు, రకరకాలండి. అందరూ మా ఇంట్లో మా అమ్మ పాజిటివ్ గా ఉండేది కాబట్టి మాకు ఎవరి మీద నెగిటివ్ లేదు. చాలా మంచి, చాలా అందరూ మా ఇంట్లో ఉండేవారు. మాకు ఉందా లేదా అన్నది ఎవరు పెద్ద ఇది లేదు అసలు. అందరూ డబ్బు కాదండి, డబ్బు ఆప్యాయత. అందరూ పడుకునే వాళ్ళం కదా, ఈ మూల నుంచి ఆ మూల వరకు పడుకునేవాళ్ళు అందరూ. పెద్దమాను కూడా మా ఇంట్లో ఉంది కదా, తెలుసు. పెద్దమాను ఉంది. పెద్దమాను కోసం మీ బాబయ్య బాలకృష్ణ, మీ వదినని చూసినట్టున్నావు. వదినని మీ అన్నయ్యని ఏదో వచ్చేవారు అనుకుంటాను, ఎప్పుడు ఒకసారి వచ్చి వెళ్ళిపోయేవారు అంతే. అందరు తెలుసు. మీ అత్తయ్య తణుకులో ఉండే ఆవిడ, మా నాన్నత్తయ్య. మీ నాన్న ఆవిడే వాళ్ళంతా వచ్చేవారు. 2-3 రోజులు ఉండేవారు. బాగా గుర్తు వాళ్ళంతా. అది చెప్తుంటే అందరు చుట్టాలు ఏ విధంగా అన్నది లేదు, అంతే. అంతే. కొంతమంది ఏదో కాగితాలు తీసుకొచ్చారు, ఫలానా వాళ్ళ అబ్బాయి ఫలానా వాళ్ళ మనవడు ఉద్యోగం కోసం వచ్చాడు అనేసి, అంతే. మా ఇంట్లో ఉండేవాడు.
ఒకళ్ళైతే 2 ఏళ్ల వరకు ఉన్నారండి. మా అత్తయ్య, మా మరుదులు వాళ్ళిద్దరు ఉద్యోగాలు వచ్చే వరకు 2 ఏళ్ళు మా ఇంట్లోనే ఉన్నారు. బా! అలాగా అందుకే మాకు ఈ తొందరగా ఎవరిని అనలేము మేమైతే. ఎందుకండి పాజిటివ్‌గా ఉండడం వల్లే అంతే. మీరు హెల్తీగా ఉన్నారు. ఆ! అది చాలు. మా సో ఇంట్లో మేమందరం ఒకటే. మా మా పెద్దక్క కొంచెం వేరే అనుకోండి. నేను, మా పూర్ణ, మా చెల్లి, మా తమ్ముడు, మా అన్నయ్య అందరూ సౌమ్యం. మాకి గట్టిగా మాట్లాడడం రాదు. ఎవరన్నా అంటే ఏం అనలేం కూడా. పోనీ మా అమ్మ అదే అనేది. వాళ్ళ పాపాన వాళ్ళే పోతారనేసి. ఇదే మేము నేర్చుకున్నదంతా కూడా. బావుందండి. మీరు ఇలాగే ఇంకా మీ సాహితీ వ్యాసంగాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నా. తప్పకుండానండి. అసలు నేను పూర్తిగా అన్నీ చెప్పలేకపోయాననిపిస్తుంది కానీ కొన్ని కథలకు 10,000 రూపాయలు కూడా బహుమతులొచ్చిందండి. రాశాను కదా! ఒక కథకి మా ఇంట్లో అదే అంటారు. ఆడవాళ్ళలో జీనియస్‌లు లేరా అనే కథకి 10,000 వచ్చిందండి. ఆడవాళ్ళలో ఎందుకు అందరూ అంటారు జీనియస్, జీనియస్ అంటారు కానీ ఆడవాళ్ళు ఎప్పుడు అప్పుడు ఆమె అంటుందన్నమాట. మా దానిలో శ్రీధర్‌కి ప్రమోషన్ ఇచ్చేశారు. ఈ జీనియస్ అని అన్నారు. నేనెందుకు కాలేదు అది అని అంటున్నాడు. వాళ్ళ అమ్మ చెప్పినట్టు నేను కూడా చదువుకునేటప్పుడు అందరూ అనుకునేవారు. పెళ్ళయ్యే వరకు ఒకలాగా అది మన ఎంత ఉంటుంది. పెళ్ళయ్యాక మనం కంటిన్యూ చేయలేం కదా! పిల్లలు పుడతారు. ఎక్కడికైనా ఉద్యోగం చేసినప్పుడు ఆ చంటి పిల్లాడి ఏడుపు అదంతా వినపడుతూ ఉంటుంది. అందుకే మనం కంటిన్యూ చేయలేకపోయాం. ఒక విధంగా జీనియస్‌గా ఉండాలి అంటే మనం ఒక రకమైన మేల్ ఇది మనలో ఉండాలి. ట్రైట్స్ అనేది కాదు కానీ ఆ విధంగా మనం ఉండాలి. ఇప్పుడు మగవాళ్ళలో మంచితనం ఎందుకుందంటే వాళ్ళలో ఎక్కడ విమెన్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఉంటాయన్నమాట. ఉంటాయి. డెఫినెట్‌గా వీళ్ళకి వాళ్ళవి, వాళ్ళకి వీళ్ళవి ఉంటాయండి. అలాగా మగవాళ్ళది ఏదైనా వచ్చింది వాళ్ళు జమాయించి మాట్లాడడం ఏదో ఇట్లాంటివి అలా ఉంటాయి కాబట్టి వాళ్ళు కొంచెం ఇప్పుడు అదేంటి కోచరు ఆమె ఏదో అదేంటి సీఈఓలుగా ఉండడము లేకపోతే సీఎంగా ఉండడం వీళ్ళందరూ కూడాను వాళ్ళలో ఎక్కడో ఇది ఉంటుంది. వాళ్ళైతే బంధాలు అక్కర్లేదు అనుకున్న వాళ్ళు ముందుకు వెళ్తారు. ఎగ్జాక్ట్‌లీ. కావాలి అని అనుకున్న వాళ్ళు ఇంట్లోనే ఉంటారు. అది వీళ్ళు ఇంటి జీనియస్‌లు, వాళ్ళు బయట ఆ! జీనియస్. ఆ కథకి 10,000 వచ్చిందండి. ఈ ఆడవాళ్ళలో జీనియస్‌లు ఎందుకు లేరు అన్న దానికనమాట. చాలా ఇలాగే బావుంది. చాలా వాటికి వచ్చాయి. 5,000, 10,000, 3,000, 2,000 చెప్తున్నా కదా! అందులో కూడా నాకు వీళ్ళు సుశీల నారాయణ రెడ్డి వాళ్ళది ఇచ్చినప్పుడు అందులో రాసి ఉంది. బహుమతుల భానుమతి అనేసి. అప్పుడు నిజంగా ఒక ఏడాది 5 బహుమతులొచ్చాయండి. అబ్బా! 5 వచ్చేటప్పటికి అందరు ఎవరికి వచ్చింది అనుకుంటారు కదా! పోటీలు అప్పుడు చాలా మీకు ఉండేదండి. చాలా ఉండేది. అవును. హెల్తీ కాంపిటీషన్స్ ఉండేది కాంపిటీషన్. కదా! ఏదో పెడుతూ ఉంటారు. రాస్తూ ఉండేవారు. ఇప్పుడంతా ఇది ఉండేది. ఇప్పుడు పోటీలొస్తున్నాయి కానీ నాకు అన్నీ మెయిల్ చేయాలని అంటారు. మెయిల్ ఏదో చేస్తారు కానీ మొన్న ఒకటొచ్చిందండి రాశాను. జాగృతి వాళ్ళది ఒక కథ రాశాను. కాలాలు మారేనా ఏంటి పాట ఒకటుందండి. అవును. ఆ పాట పెట్టానమాట. పల్లవి పెట్టానమాట అది. అది పెట్టి చాలా బావుంది ఆ కథ. నేను రాసింది నాకే బావుంది అనుకోండి. అలా అనుకోకపోతే కష్టం గూడాను అసలు. దాన్ని పంపించాలి అసలు. ఎలా పంపించాలి అనేది తెలియట్లేదు. వాళ్ళు విడిగా దాని పేరేంటి హామీ పత్రం విడిగా ఉండాలి. అలాగనమాట. కొంచెం దాని మూలంగా కొన్ని కథలకి నేను పంపించలేకపోతాను. మెయిల్ అంటేనే కొంచెం ఫిజికల్‌గా పంపించడం అంటే ఈజీయే కదా! అవన్నీ గూడా పెద్ద విషయాలు కాదు. మీరు నేర్చుకోగలరులెండి. ఆ! ఇంక ఇంక పిల్లలుంటే గమ్మున అవునండి. నేర్చుకోవచ్చండి. అడుగుతారు. ఓకే అండి. చాలా సంతోషం. సో, ఇదండి ఇవాళ గంటి భానుమతి గారితోటి ముచ్చట్లు. చాలా బాగా అంటే వారికుండే ఒక ఏమనాలి వివిధ ప్రక్రియల్లో వారు రాయగలిగారు. వారికుండే అనుభవాలను వారు ఒక కథగా, ఒక నవలగా వారు దాన్ని మలచగలిగారు. ఆ రకంగా వారు ఎన్నో బహుమతులు అందుకుని, బహుమతుల భానుమతిగా కూడా పేరు తెచ్చుకున్నారు. మళ్ళీ ఇంకో రచయిత్రితో మళ్ళీ మాట్లాడదాం. నమస్తే. నమస్తే అండి. నమస్కారం.